వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఏదైతే ఇచ్చారో మేనిఫెస్టోనో అది ఇచ్చి వైసీపీ నాయకుల్ని ఇళ్లకు పంపిస్తాం, ఇంటింటికి తీసుకెళ్ళి ప్రచారం చేయండి, ప్రజలకి చెప్పండి అని అంటున్నారు. వైసీపీ కార్యకర్తలు నాయకులు రెడీగా ఉన్నారా ప్రజల దగ్గరికి వెళ్తాకి? జగన్మోహన్ గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా వాటిని అమలుపరచడంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా నడుంగట్టుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్షలు కార్పణ్యాలు సాధించడం కొరకు మాత్రమే పనిచేసే విధంగా ముందుకు వెళుతుంది. కానీ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసే విధానం ఏ మాత్రం కూడా లేదు అని తెలియపరిచే విధానం ప్రజలందరికీ తెలియపరచడానికి, అందులోనూ సంక్షేమ విధానం చూసుకుంటే ఇంతవరకు సంవత్సర కాలంలో ఒక్కరికి కూడా నూతనంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం లేదు. అందులోనూ పేదలకి సంక్షేమం ఇవ్వడమే కదండి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎంతోమంది వితంతులు, ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది వికలాంగులు, ఎంతోమంది ఒంటరి మహిళలు ఈ యొక్క ప్రతి 6 నెలల కాలానికి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలంటీరీ విధానం ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఈ సంవత్సర కాలంలో ఒక్కరికైనా పెన్షన్ ఇచ్చారా అన్నది వాళ్ళు చాలా ఖండించదగ్గ విషయం. అది అంటే సంక్షేమాన్ని కుంటుబాటు చేసి ఎస్సీలు బీసీల మీద అది హత్యా రాజకీయాలు చేయడం, వాళ్ళు ఇబ్బందులు పెట్టడం. అలాగే ఇక మహిళల పట్ల చూసినట్టయితే పూర్తిగా బాధ్యతలు విస్మరించి ఎక్కడ చూస్తే అక్కడ మహిళలపై అత్యాచారాలు, మహిళలపై అగత్యాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఈ యొక్క ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక ముందు కొనసాగే విధానం లేదు. రైతులు చూస్తే ఎంత ఇబ్బంది పడుతున్నారో, పామాయిల్ రైతులు కావచ్చు, టొబాకో రైతులు కావచ్చు, కోకో రైతులు కావచ్చు, ఇదిగో మామిడి రైతులు ఇక చిత్తూరు జిల్లాలో ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో అక్కడే వంటలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే రైతుకు న్యాయం లేదు, సంక్షేమంలో పేదవాడికి న్యాయం లేదు, రాష్ట్రంలో మహిళలకు న్యాయం లేదు, భద్రత లేదు. ఇంకా ఏంటి పరిపాలన కొనసాగించేదని చెప్పి ప్రశ్నిస్తూ ఇదే విధానాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి మేనిఫెస్టోలో అమలు కాని సాధ్యం కాని ఎన్నో హామీలను చెప్పి మోసించి నమ్మించి ప్రజల చేత ఓట్లేసి నెగ్గిన చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధానం కార్యకర్తలు చేస్తారని తెలియపరుచుకుంటున్నారు. ఇక్కడ మీ జిల్లాలో ఏమి ఎక్కువగా సాగు చేస్తారు రైతులు? మా జిల్లాలో టొబాకో, ప్యాడీ, పామాయిల్ ఎక్కువగా సాగు చేస్తారు. ధరలు ఎలా ఉన్నాయి? ధరలు గిట్టుబాటు ధర లేవు. టొబాకో గిట్టుబాటు ధర లేదు, పామాయిల్కి గిట్టుబాటు ధర లేదు, అలా కోకోకి గిట్టుబాటు ధర లేదు. ఇక మామూలు రైతులకి చెప్పనవసరం లేదు. ఇక ప్యాడీ అయితే అది ఇక చాలా అదారుణం. రైతు భరోసాల ద్వారా ఎంతో ముందుగానే చిత్తశుద్ధితో ఆ రైతులందరికీ కూడా అక్కడ ఫీడ్ చేసి వాళ్ళకి కావాల్సింది వెంటనే వాళ్ళ మిందులకు పంపించి ఆ ధాన్యానికి సంబంధించిన గిట్టుబాటు ధరని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది లేదు. దళారీ వ్యవస్థని ఇంకా పెంపొంది చేసే విధానంలో రైతులను ఇబ్బంది చేసేలాగా వాళ్ళ యొక్క కెపాసిటీ తగ్గించి టార్గెట్లు తగ్గించి మేము దానిని కొనలేము, పంట ఎక్కువ వండేసింది మేము ఎక్కడ కొన్నాం అనే పరిస్థితుల్లో రాష్ట్రం కనిపిస్తుంది. అది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు వాళ్ళు. మేము అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నాం, రైతుల సంక్షేమం మాది ముఖ్యం అని చంద్రబాబు గారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వం అంటే అమరావతి అసలు ఒక రాజధాని నిర్మాణానికి ఎన్ని వందల ఎకరాలు కావాలి అందరికీ తెలిసిన విషయమే. అటువంటిది ఇంకా 45,000 ఎకరాలు ఇంకా అమరావతి నిర్మాణానికి మేము తీసుకుంటున్నాం అంటున్నారు. అదే మంచి ప్రభుత్వం. వాళ్ళకి ఏంటంటే పోలవరం నిర్మాణం మీద ఇక బాధ్యత లేదు. కేవలం అమరావతి ఎక్కడైతే ప్యాకేజ్, ఎక్కడైతే డబ్బులు, ఎక్కడైతే దీనికి సంబంధించి వస్తాయో దాన్ని అభివృద్ధిగా చూపించుకున్నారు. అభివృద్ధి అంటే వీళ్ళకి ఒకటే అండి, సందుకి బెడ్ షాపులు ఏర్పాట్లు చేయడం, అక్రమ మద్యం, ఇసుక దందా, మట్టి దందా ఇవి చేయడమే వాళ్ళ దృష్టిలో అభివృద్ధి.